ఒంట్లో రక్తము ఒక బొట్టు రక్తంలో ఎన్నో కోట్ల జీవాలు ఉంటున్నవి. అది కంటికి కనపడవు. అది దుర్బిందేసి చూస్తే ఆ పురుగులు అల్లాడినట్లు తెలుస్తుంది మనకి, అంతే. పురుగు అల్లాడినట్లు తెలుస్తుంది. ఆ రక్తపు బొట్టు బిందువులోనే ఆ భగవంతుడు ఆ కోట్లాది కోట్ల జీవాలు ఉన్నవి. మరి ఈ సృష్టిలో మన ఊరు, మన జిల్లా, మన దేశము, మన ప్రపంచం, మన భూమి, ఈ రక్తక బొట్టులో ఎన్ని కోట్ల జీవాలు ఉండవో అన్ని కోట్ల జీవాలు ఈ సృష్టిలో, ఈ ప్రపంచం అనేది, ఈ భూమి అనేది కనపడదు. మన భూమి అనేది కనపడినప్పుడు మనం ఎంత దీంట్లో, మన పాత్ర ఏమి దీంట్లో, మనకి ఎంత అహంకారం, ఏం తీసుకొని పోలేము అని వింటున్నాము. గురువు దగ్గర పెద్ద మాట్లాడుతున్నాము, పెద్ద నడకలు నడుస్తున్నట్లు నటన చేస్తున్నాము. అసలు మనము బోధనకి వచ్చి 30 ఏళ్ళు వచ్చినాము, 40 ఏళ్ళు వచ్చినాము, 50 ఏళ్ళు వచ్చినాము అనేది ముఖ్యం కాదు. ఇక్కడ ఎలా నడుచుకుంటున్నాము, ఎలా జీవిస్తున్నాము, సత్యమార్గంగా ఎలా నడుస్తున్నాము, అంతఃకరణ శుద్ధి పరిశుద్ధిగా త్రికరణ శుద్ధిగా నడుస్తున్నామా లేదా. గురువుకి నీవు ఏమి ఇచ్చే అవసరం లేదు. సర్వము గురువు అయినప్పుడు గురువుకి నీవేమిస్తావు? నీకే అన్నేసినాడు. పంటకి నీవేం పండించలేదు, నీళ్ళు నీవు తేలేదు, గాలి నీవు పీల్చలేదు. నీ సృష్టి, నీ జీవనమే నీది కాదు, గురువుదే. ప్రాణమంతా ఎవరిది? గురువుదే. మనం గురు బోధకు వచ్చినాము. ఎంతమంది వచ్చినాము? ఈ ప్రపంచంలో ఉన్నవాళ్ళందరూ అచల సాంప్రదాయానికి వచ్చినామా? వచ్చిలేదు. దాంట్లో కొంత మంది వచ్చినాము. వచ్చి కూడా తెలుసుకుంటున్నామా? ఏం తెలుసుకుంటున్నామా? తెలుసుకోవడం లేదు. నిజంగా తెలుసుకుంటున్నామా? వాళ్ళదింత, ఏడుదింత, వీళ్ళంతా, వాళ్ళంతా, ఆయన నడవలేదు, ఈయన నడవలేదు. ఫస్ట్ నీవు నడువు. నీవు నడిచి నిన్ను చూసి ఇంకొకరు నడుస్తారు. మనమే నడవకుండా అది ఏమన్నా నిజంగా చెప్పు, అది నాకు మంచిదే అవుతుంది. చెడ్డదుంటే కూడా మంచిదే అవుతుంది. అది చెడ్డదని తెలుసు కూడా నీకు మంచిది అవుతుంది. మరి అంతకన్నా దూరం చేసుకున్నట్లాగా నీ ఇక్కడ ఎవరు ద్రోహం చేస్తున్నావు? నిన్ను నీవు ద్రోహం చేసుకుంటున్నావు. నిన్ను నీవు ద్రోహం చేసుకుంటున్నావు కాదు, గురు బోధకు ద్రోహం చేస్తున్నావు. మళ్ళా శిష్యులకు ఏమని బోధిస్తావు? వాడు శిష్యుడు అంటే కించిత్తుడు కాదు. శిష్యుడు అంటే తక్కువ వంచన ఏరదు. మన అచల సాంప్రదాయంలో గులామగిరికి ఇక్కడ స్థానం లేదు. శిష్యునికి ప్రబోధ కొడుకు మాదిరిగా చూసుకోవాలని మన మొహమ్మద్ అన్న గారు చెప్తున్నాడు. అది సత్యమే. ఎందుకంటే శిష్యుడు పశువుతో సమానం కాబట్టి కొన్ని ఏం చెప్పినా నమ్ముతాడు అని భ్రమలో కూడా ఉండరాదు గురువు. మన అంతఃకరణంలో ఒక జీవుడు ఉన్నాడు కదా, గురువు అనే పరమాత్మ సాక్షి రూపంగా చూస్తున్నాడు కదా. ఎవరు చూస్తున్నాడు? ఎవరిని నువ్వు మోసం చేస్తున్నావు? నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు ఇక్కడ. ఎందుకంటే మనము ఇప్పుడు వచ్చినాము, సాంప్రదాయంలో వచ్చి మన గురు ప్రబోధ గురు ద్వారా వచ్చి కాసి గురు సేవ చేస్తూ గురువు అన్ని రహస్యాలు తెలుసుకుంటాం. కానీ ఏమో తండ్రి రహస్యం తెలుసుకోవచ్చు, కానీ ధర్మం ఉండడం వల్ల చాలా కష్టం. ఇక్కడ ధర్మం ఉండడం చాలా కష్టం. ఎందుకంటే జనన మరణం అంటే చావు పుట్టుకల వేరేం కాదు. ఇక్కడ ఇది బొబ్బులి కథ కాదు, రాజుల కథ కాదు, రాజ్యాల కథ కాదు. నిన్ను నీ తెలుసుకునే కథ. నీ జననమైన భ్రాంతిని తెలుసుకునేదే అచల సాంప్రదాయం, నిజమైన ప్రబోధ, నిజబోధ. ఇది అన్ని బోధలు అబద్ధాలు అన్నట్లు అబద్ధ బోధ కాదు. ఇది నిజబోధ. తాపున తెలుసుకొని తాను తెలుసుకొని లేకుండా జీవించడము ఎలా? ఏం 70 ఏళ్ళైనా బోధ తీసుకుంటే ఉపయోగం లేదు.
70 ఏళ్ళు తీసుకున్నాక నీ రోగాలు నీ కథలు నీకేనే చాలా అయిపోయింది. ఎప్పుడు పోలో ఈ పొద్దు రేపటి యోచనలు ఉంటావు. అప్పుడు గురుసేవకు పాత్రలు చేయడానికి కాదు. ముసలిళ్ళైనా తీసుకున్న పోదా, ముసలిళ్ళైనా తీసుకుని ఏం చేస్తావు? నీకు పోదా గురుసేవ పాత్రలు అవుతావా? ఏమో సాయం చేయగలుగుతావా? మళ్ళీ గురువు వచ్చి నీకు సేవ చేయಬೇಕಾಯ್ತು. మళ్ళీ వచ్చి శిష్యుడు సేవ గురువు వచ్చి సేవ చేయಬೇಕಾಯ್ತು. ఎందుకంటే వయసులో ఉన్నప్పుడే తెలుసుకొని గురు సేవకు పాత్రులైతూ, గురుసేవ అంటే గురువు పట్టే సేవ కాదు. గురు సాంప్రదాయంలో గురువు ఎక్కడే సంప్రదాయం ఉండని అక్కడ సేవ చేయాలి. అక్కడికి ఎవరే ఉండని గురువు అంటే గురువే. గురువు అంటే చిత్రపటం ఉన్నతని గురువు కాదు. ఇప్పుడు నేను చెప్తున్నట్టే నేను గురువు కాదు. నా సాంప్రదాయకంగా గురువు నాకు ఏం బోధించాడు, నువ్వంటే ఏమి, భగవంతుడు అంటే ఏమి, బ్రహ్మం అంటే ఏమి, పరిపూర్ణం అంటే ఏమి, నీ ఉండగానే తాలేని స్థితిని ఎలా నడుచుకోవాలని వయసు ఉన్నప్పుడు తెలుసుకునే విషయాలు ఇవి. అప్పుడు సేవ చేస్తూ అతని కృపకు పాత్ర కావాలని చెప్తున్నాను. ఇప్పుడు నేను ఒక సంగతి పద్యం చెప్తాను, ఆ పద్యం వివరిస్తాను. ఇక 2 మాటలు చెప్పి ఎక్కువ టైం తీసుకోను మీ దగ్గర. కొండ మీద ఒక పెద్ద గుండు ఒకటి ఉండు, గుండు నడమన నల్ల 2 గుండ్లు ఉండు, 2 గుండ్లు నడమ నక్క కూతలు పెడుతుండు, కూతల నడమ నొక్క నోతి ఒకటి ఉండు, నోతి మీద నొక్క కోతి ఉండు, కోతి మీద యొక్క పరం జ్యోతి ఉండు, జ్యోతియే జగమల్లా చూచుచుండు, చూచేది తాయరు కదా లేదు, చూచుచుండే తానాగ్రమందున విశ్వదామి రామ వినరావేమ. అంటే కొండ అంటే ఇక్కడ శరీరం అని, కొండ అంటే ఇక్కడ ఏం వేరే వస్తువు కాదు, శరీరం అని. ఒక పెద్ద గుండు అంటే మన శిరస్సు అని తెలుసుకోవాలా. దాంట్లో నల్ల 2 గుండ్లు అంటే మన కన్నుగుడ్లు అని తెలుసుకోవాలా. కన్నుగుడ్లు మీద ఒక నోతి ఒకటి ఉంది, నోతి మీద నక్క కూతలు పెడుతున్నాడు. నక్క కూతలు అంటే ఉశ్వాస నిశ్వాస ద్వారానే నక్క కూతలు. ఆ కూతల ఒక నోతి ఉంది. నోతి అంటే ఒక ఆవరణం, ఆ ఆవరణం మీద ఒక కోతి ఉంది. కోతి అంటే ఇక్కడ మనస్సు. దానికి అన్నీ కావాలా, మనిషికి దానికి అన్నీ కావాలా. దానికి నష్ట లాభాలు దుఃఖాలు దుర్గుణాలు అన్నీ ఆ కోతికి. ఆ కోతి మీద ఒక జ్యోతి ఉంది. ఆ జ్యోతియే జగమాల చూస్తుంది సాక్షి రూపకంగా. ఆ పరంజ్యోతియే సాక్షి రూపకంగా చూస్తుంది. ఈ పద్య వివరణ. మరి ఇప్పుడు సాక్షి ఇక్కడ ఎవరు? ఇక్కడ సాక్షి రూపకంగా ఎవరు చూస్తున్నారు? నీ అంతఃకరణమే. నీ అంతఃకరణమే నీ సాక్షి రూపకంగా చూస్తుంది నిన్ను. ఎక్కడ? నీ అంతఃకరణం సాక్షి రూపంగా, నీ జ్ఞానం రూపంగా, నీ చక్షు రూపంగా, నీ ఎరుక స్థానం అంటే నీకు చూస్తుంది. ఈ విశ్వమంతా ఏదైనా నడబడుతుంది అంటే నీ సాక్షి అంతే, నీ కన్ను గుడ్లు అంటే ఈ విశ్వమంతా నడుస్తుంది. ఒకటి నీలోన ఉన్నది ఒక ప్రపంచము. నేను ఎప్పుడు చెప్తుంటా, నీలోన ఉన్నది ఒక ప్రపంచము, నీలో బయట ఉన్నది ఒక ప్రపంచం. ఈ 2 ప్రపంచం తప్ప 3వ ప్రపంచం లేదు. ఇది సత్యము. ఎందుకంటే అచల సాంప్రదాయాలని మనం చెప్పుకుంటున్నాము, ఏమో నడుస్తున్నాము, ఏమో చేస్తున్నాము, ఏం లేదు కాదు. ఇక్కడ గురువు ఏం చెప్తాడు అన్న చెప్పినాడు, జనురాల జనన మరణం దోలగందలు జాలు లక్షణమతి వినువారికి కనువారికి. అంటే గురువు సాంఖ్యం తారకమనస్సుని బోధ చెప్తేప్పుడు మనం ఎక్కడో ఉంటే మనము వాడు దుడ్లు ఇచ్చాడో లేదు, ఇది అక్కడ పోయింది, మనుషులు వాడేమైందో, నా కొడుకు ఏమైందో, ఆ దుడ్లు వచ్చాను, ఈ అంగడి వచ్చాను అని కలిసి బోధ ఇంటప్పుడు ఉంటే అది వానికి అబోధ బోధ. మరి లక్షణమతి విన్నెక్కడ మరి ఈ చెవులుడు రాదు, మరి దాన్ని కనాల. అది ఏమి ఆయన చెప్పింది నిజమా? మరి దాన్ని ఆయన క్వశ్చన్ చేయాలి, మనం కూడా నేర్వాలి ప్రబోధన. నిజమా కాదా? ఇంత ఆశ్రమంలో ఈయన కట్టుకొని ఇంతమంది శిష్యుల్ని, ఇంత అన్నదానము, మళ్ళీ రేపు ఈ మంది దాన్ని దారు మీ కోట్లో ఇచ్చిన దారు ఈ ప్రబోధం మళ్ళీ చెప్పి పెడతానంటే దాన్ని మళ్ళీ దాన్ని అంటే ఈ సమయం దొరకదు. వస్తుందా?
దొరకదు. అట్లా గురువు ఏం చెప్తాడు? ఇప్పుడు మనం అంతా ఇప్పుడు ఈ సమయం గడిచిందంటే మన పుణ్యం మీరు బోధకు వచ్చిందంట ఎంతో పుణ్యం. దాంట్లో గురుమాల ద్వాదశి షోడశి వినాలంటే కొంత కొంత పుణ్యం. దాంట్లో ఈ మార్గం తెలుసుకున్నాలా, ఈ మార్గంలో నడవాలా, ఇంకా చాలా పుణ్యం. మనం మార్గము నడుస్తూ గురు బోధాధికారి పొందుతూ మళ్ళీ ఈ సమాజానికి మనం జ్ఞాన ప్రబోధన చేస్తూ ఆ సిద్ధాంతాన్ని ముందుకు నడుపుతూ జనమన భ్రాంతిని ఎలా తొలగిస్తాడు గురువుడు అనేసి నేర్పితే మన జన్మ సార్థకం. ఇప్పుడు మనకి చేసేవలసింది అదే ప్రబోధ అదే చేస్తున్నాము. అని దుర్బలం మానుష్యం జన్మం, అతి దుర్బలం వివేక జ్ఞానం. జన్మమేమో వచ్చింది, గురుబోధకేమో వచ్చినాము, వింటున్నాము, చేస్తున్నాము, నడుస్తున్నాము లేదు. మన జ్ఞానం ఉండేది అతి దుర్బలం ఉంటుంది. మనిషి పుట్టడం ముఖ్యం కాదు. 24 లక్షల జీవరాశుల్లో 83,99,099 జన్మం ముఖ్యం కాదు. ఒక జన్మనే దేవుడు ఆకారంగా సంకల్పం పుట్టింది. ఆ దేవుడు మళ్ళీ ఎవరు యాజన్మంలో యా ప్రాణులలో పుట్టుడు మనిషి జన్మంలో పుట్టి ఆ జ్ఞానం తెలుసుకొని ఆ దేవుడు అనే తెలుసుకున్నవాడు ఎవరు? ఆ ఎరక పరమాత్ముడు ఎవరు తెలుసుకున్నాడు? ఆ దేవుడు అనే ఎరకనే తెలుసుకుంటాడు. ఎవరు తెలుసుకున్నాడు దేవుడు? ఇప్పుడు దేవుడు నిరాకారుడు. అతని రూపం ఉందా? అతని రాయా రప్పన? అతనికి మీ శరీరం ఉందా? ఆకారం ఉందా? అతని నామమా రూపమా? సర్వంతర్యామితిని ములుగుచి సందు లేక ఈ పరమాత్ముడు ఉన్నాడో అది మంచి సంకల్ప ఉద్దేశంతోనే సృష్టి జరిగింది. జరిగి ఇప్పుడు అన్ని కోట్ల జీవాలు ఇడిసి మానవ జన్మంలో అతను చూసుకోవాలి. ఏడు చూసుకుంటారు పరమాత్ముడు? మళ్ళీ మానవ జన్మంలో చూసుకొని మానవ జన్మాన్ని అనుభవించి మానవ జన్మకు పాత్రలు కావాలని ఆ మానవ జన్మం కోసమే ఈ సృష్టి అంతా. సర్వజనం సుఖినోభవంతు అన్నారు కానీ శృతి సర్వప్రాణులు, సర్వపక్షులు, సర్వజంతువులు సుఖి అనలేదు. ఈ సృష్టి అంతా ఉన్నది మానవ జన్మం కోసమే. మానవ సృష్టి అంతా భగవంతుడు అనే నేను అనేది దానికోసమే ఈ సృష్టి అంతా నడుస్తుంది. ఈ సృష్టి కూడా మానవ జన్మం కోసమే ఉంది. ఎందుకంటే ఏ జీవి ఏళ్ళ కొద్దిగా నెలల కొద్దిగా ఏం దాచుకోలేదు. ఇప్పుడు తింటుంది, రేపు గురించి ఆలోచించదు. ఎవరికి కష్ట నష్టాలు, ఎవరికి దుఃఖాలంటే ఈయనకే. రేపు ఏమవుతుందో, ఎల్లుండి ఏమవుతుందో, ఏడాది వరకు గింజలు ఉండవు, అన్నీ ఉండవి, చింతలు తప్పు. కోట్లు కొద్దిగా డాక్టర్లు ఉండరు, ప్రాణాలు కాపాడరు. ఇది ఇప్పుడు ఉంటాడో రేపు పోతాడో గొత్తలేదు. కానీ అవి నిశ్చిత జీవనం చేస్తుంది. మరి అవిటి జన్మం పోవడం, నీ జన్మం పోవడం. మరి అవి నిశ్చితంగా జీవనం చేస్తే ఆ జీవనం చేయాలని మానవులు ఈ వ్యసన శాపల సిద్ధాంతంలో చెప్తున్నాడు. రేపు గురించి ఆలోచన వద్దు, భ్రాంతి వద్దు, తావు ఉండగానే భ్రాంతి లేకుండా నడవాలా అన్నది ఈ రహస్యాలు ఆ భగవంతుడు ఆ గురుమూర్తి ఈ ద్వారా వచ్చి మనకి ఆ రూపంలో వచ్చి నేనంటే ఎవరు, భగవంతుడు అంటే ఎవరు, గురువు అంటే ఎవరు, అసలు పరిపూర్ణం అంటే ఏమి, పరిపూర్ణం అంటే పరిపూర్ణ ప్రబోధ అంటే భ్రాంతి రహిత పరిపూర్ణ ప్రబోధం వల్ల. భ్రాంతి రహితంగా ఉన్నప్పుడే చచ్చినప్పుడు ఎవరు మళ్ళీ తిరిగి వచ్చి చెప్పుడు నన్ను భ్రాంతి రహితంగా నడుచుకున్నాను, నన్ను నడుచుకునలేను, నన్ను నడుస్తున్నాను. ఎవడన్నా ఇప్పుడు అందరూ పరిపూర్ణ లాగినంతా ఎవరు చెప్పినా పరిపూర్ణలేనే. బతికినోడు ఎవరైనా చెప్పానా? మరి సచినోడు వచ్చి కలిసి నాకు భ్రాంతిరహితం అయింది అప్పుడు అని ఎవడని చెప్తున్నా? ఎవరైనా చెప్పినాడా భ్రాంతిరహితం అయ్యేది నాకు అప్పుడు? చచ్చినప్పుడు వచ్చానని చెప్పాను. ఉన్నప్పుడు ఎట్లా నడుచుకోవాలా? మళ్ళా ఏ స్థితిగా ఉండి నడుచుకోవాలా? ఊక ఉండి నేర్స్తే సరిపోతుందా? తాగుండగా మన భ్రాంతి ఎట్లా రహితం చేసుకోవాలా? ఎట్లా నడుచుకోవాలా? ఇక్కడ శుద్ధిగా నడుచుకుంటే సాక్షి ఏర్పడదు. సాక్షి ఏర్పడినప్పుడు నీకు భ్రాంతి లేదు. ఎప్పుడు తప్పు చేస్తే సాక్షి ఏర్పడదు, భ్రాంతి వస్తుంది. నిజమే కదా? ఉండేది కదా, నిజమే. ఉండింది పట్టబయలు. ఇంతకుముందు ఏముండే? ఏం లేకుండా ఉత్తర పట్టబయలు ఉండే. ఇప్పుడు ఆశ్రమం అయింది. అప్పుడు ఉండింది, ఇప్పుడు లేదే. అప్పుడు పట్టబయలు ఉంది, ఇప్పుడు ఆశ్రమం ఉంది. ఇది లేకుంటే ఇంతకుముందు ఇది లేకుంటే ఉంటుంది. నిజ ప్రబోధ. ఇది నీకేమి దయ్యాలు భూతాలు అది చేయి ఇది చేయి అది కట్టు ఇది కట్టు దేవాళ్ళ పోయి ఆ మంత్రాలు చేయి, ఈ సిద్ధి చేయి, ఈ ఆసనాలు చేయి, ఈ సాధన చేయి ఈ మన ఆశ్రమ సాంప్రదాయంలో చెప్పలేదు ఏ గురువు కూడా. పుణ్య ధ్యానము, గురుమాన మంత్రము, ద్వాదశి షోడశి మంత్రార్థం తెలుసుకొని ఆ గురు సేవకు గురు పాత్రలకు చేస్తూ అహంకార రహితంగా నడుస్తూ ఆ గురు నిష్టకు పాత్ర కావాలని కోరుతూ ఆ జనమైన ప్రాంతరహిత అందరికీ ఉన్నప్పుడే కలగాలని ఆ తిరిగి గురువుని తెలుసుకోవాలని నడుచుకోవాలని ఈ 2 3 ఇస్తాను.
జై సద్గురు ప్రభు మహారాజుకు జై.